ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా ఉండి మమ్ము నడిపించుమా. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ఆదియందు నీది వాక్యం, ఆదియందు నీది వాక్యం మాదరికి రాగానే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువుకునేటి ఈ లేఖనంలో పరిశుద్ధ దేవుడు 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో చాలా సంగతులు మనకు తెలియజేశాడు. ఈ 18 వచనాలు మనం చూసినప్పుడు దేవుని యొక్క దాసులకి ఎలాంటి ప్రత్యక్షత దేవుడు అనుగ్రహించాడో మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, దేవుని వాక్యము మార్పు లేనిది, మారనది. దేవుని వాక్యము నిత్యము నిలుచుండేది. గడ్డి కాలిపోయి నశించింది, కానీ దేవుని వాక్యం అంతటా నిత్యము నిలిచి ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యం ఎవరి యొక్కకు వచ్చినా అది అక్షరముగానో లేదా నోటి మాటగానో మనం ఎప్పుడు కూడా చూడకూడదు, తీసుకోకూడదు. వాక్కు చాలా శక్తివంతమైనది. అంటే దేవుడు, ఆయన సర్వశక్తివంతుడు, ఆయన సర్వాంతర్యామి. దేవుడిని యెహోవా ఏలియా ప్రవక్తను ఇశ్రాయేలు పక్షముగా లేవనెత్తాడు. ఇశ్రాయేలు పక్షంగా ఏలియాను ఎన్నుకున్నాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ విడిపించి విమోచించాలని, సర్వమానవాళికి జీవము కలిగిన దేవుడైన యెహోవాయే దేవుడిని తెలియచేయాలని ఏలియాని దేవుడు లేవనెత్తాడు. ప్రియులారా, ఏలియాని లేవనెత్తడం గల కారణాలు ఏంటంటే, ఏలియా చాలా ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి. ఎలాంటి విలువలు కలిగిన వ్యక్తి అంటే, దేవుని మాట ఎక్కడ త్రోసిపుచ్చి దేవునికి విరోధంగా ఎక్కడ నడిచినట్టుగా ఉండదు. ఏలియా ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా బ్రతుకున్నట్టుగా కనబడదు. ఒకనొక సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటి ప్రాంతంలో ఆహాబు తన దినాల్లో, రాజైన ఆహాబు దినాల్లో ఒక ఉన్నతమైన శోధన వచ్చినప్పుడు, ఒక భయంకరమైన శోధన వచ్చినప్పుడు, ఆ శోధన ఎంత భయంకరమైందంటే, ఇశ్రాయేలు ప్రజల్ని విమర్శించి ఇశ్రాయేలు ప్రజలకి ఒక భయంకరమైన దుఃఖాన్ని కలిగించినప్పుడు ఏలియా కూడా భయపడి పారిపోయాడు. ఎంత పరిస్థితులు అంటే, ఇంకా నేను ఒక్కడనే మిగిలాను, నన్ను కూడా ఇది చంపేస్తారు అన్న ఆలోచనకు వచ్చేసాను. భయంకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఏలియా పారిపోయి ఒక చెట్టు దొరలో దాగున్నప్పుడు దేవుని దూత వెళ్ళి, ఏలియా లే, కొంచెం నీళ్లు పుచ్చుకొని కొంచెం ఆహారం తీసుకొని తిరిగి నీవు మళ్ళా ఇశ్రాయేలు ప్రజల యొద్దకు, ఆహాబు యొద్దకు వెళ్ళు. దేవునికి స్తోత్రం.
ఎప్పుడైతే దూత ఏలియా కనిపించి వర్తమానం చెప్పిందో వెంటనే ఏలియా మళ్ళీ నీరు త్రాగి ఆహారం పుచ్చుకొని ఏ రెప్పపాటునైతే ఈ ప్రాంతానికి వచ్చాడో అదే రెప్పపాటు పరిగెత్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఆహాబు కంటే భయంకరమైన వ్యక్తి ఎవరంటే తన భార్య అయిన యెజబెల్. దేవునికి స్తోత్రం. మీరు ఈ గ్రంథం చదివాక 2వ గ్రంథం కూడా చదవండి. యెజబెల్ ఎలాంటిదంటే వ్యభిచారి. యెజబెల్ వ్యభిచారి. కనుసూపుతో కను సైగితో ఎంతటి ప్రవక్తలైనా సరే తన వశం చేసుకోగలుగుతుంది. అలాంటి అందగతి. మనం కొంచెం ముందుకెళ్తే ఈమె చేసిన పనుల గురించి యాహూ అనే ఒక వ్యక్తి ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎలీషా ప్రవక్త ఆయన అభిషేకించాక అనేక మంది ఈ యొక్క ఆహాబు అనగా యెజబెల్ యొక్క చేతిలో ఉన్న ప్రజలు విడిపించిన కొరకు ఎంతోమంది వెళ్తారు. కానీ ఆమె వశమైపోయి, యెజబెల్ వశమైపోయి వారు దేవుడు అప్పగించిన పనిని మర్చిపోయినట్టు వారైనా. కానీ యాహూ అలా మర్చిపోలేదు. అభిషేకం పొందిన వెంటనే యాహూ తీర్మానం తీసుకొని ఎప్పుడు కూడా తనకు ఎదురుగా వెళ్తే ఆ ప్రవక్తలు కావచ్చు, తనకంటే ముందున్న దైవజనులు కావచ్చు, తిరిగి మరలా రావట్లేదని చెప్పి ముందు నుంచి కొంతమందిని పంపించి ఆయన వెనక వైపు నుంచి వెళ్తారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే వెనక వైపు నుంచి వెళ్తాడో ఆమె ఆ 7 అంతస్తుల బిల్డింగ్ మీద పోట్లో కూర్చొని ఆ కిటికీలోంచి వస్తుందట. ఎవరు వస్తారా ఎదురు చూస్తుందట. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యాహూ మీదకి వచ్చిన అభిషేకం చాలా ఉన్నతమైన అగ్ని దిగి వచ్చింది. ఆ పైనుంచి ఒక తాపుతాన్ని తోస్తే కింద పడదట. యెజబెల్ సచ్చుకుంటాం. దేవునికి స్తోత్రం. ఎవరొక్క రోషం కలిగిన వాళ్ళు లేపుతారు. ఎక్కడి నుంచి వచ్చింది అభిషేకం అంటే ఏలియాలో నుంచి ఎలీషాకు, ఎలీషాలో నుంచి యాహూకు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత అభిషేకము కలిగిన వాడు ఎలీషా. ఏలియా నీలో 2 తరముల ఆత్మ కావాలని అడిగినప్పుడు అది తండ్రి వశమై ఉన్నది. ఆయన చిత్తమైతే అది నీకు అలాగే చదువు. ఇంతకీ అభిషేకం ఎక్కడ ఉంది? ఆయన కప్పుకున్న రాశాడు గొంగల దుప్పటి మీద ఉంది. అందుకే ఏలియా ఆరోహణం అవుతున్నప్పుడు ఆ దుప్పటి ఆ పైనుంచి పడి ఎలీషా మీద పడుతుంది. దేవునికి స్తోత్రం. ఎంత ఉన్నతమైన ఆలోచనలో పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన. ప్రియులారా, రాజులే కావచ్చు, లేదా ఇంకా అంతకంటే గొప్ప అధికారులే కావచ్చు, కానీ దైవజనులకి ఖచ్చితంగా లోబడాల్సిన వారై ఉన్నారు. ఎందుకు లోబడాలంటే దైవజనుడు దేవుడు ఒక్కటే. హల్లెలూయా. దైవజనుడికి నువ్వు లోబడలేదంటే దేవునికి లోబడ. దైవజనుడికి లోబడ్డని తెలుసు దేవుడికి. ఆహాబు ఏలియాకు లోబడ్డని తెలిసే ఏలియాకు అంత ఉన్నటువంటి శక్తి ఇచ్చాడు దేవుడు. 50 మందిని తీసుకుని వెళ్ళాడట. వెళ్ళి అతను నేను రమ్మని చెప్పంటే, నేను దైవజనుడిని అయితే వచ్చిన వారు 50 మంది, ఆయనతో ఉన్నవాడు కూడా 51 మంది ఆకాశంలోకి దిగి వచ్చి దహించుగాక. ఆమేన్. అంటే ఇంకేం లేదు, అయిపోయింది. తన నోటికి ఉన్న శక్తి, తన మీద ఉన్న అభిషేకము 51 మందిని కూడా అగ్ని దహించి వేసింది. దేవునికి స్తోత్రం. 2వ వారు మరొకరు పంపించారు. వారు కూడా అలాగే 3వ వారు పంపించినప్పుడు ఆ 3వ వాడికి అర్థమైంది ఏమనంటే, నీ దాసుడినంటే నా ఏలినవాడా, నీ దాసుడు నన్ను, నా ప్రాణము నీకు చాలా ప్రీతికరంగా ఉంటుంది. నన్ను పంపినవాడు నన్ను దయచూపినట్లుగా దయచేసి
నా ప్రాణం ఇంకా ప్రైతికాలంలో ఉంది కనుక నన్ను జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడు అప్పుడు ఏలియా కింద దిగి వచ్చి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది హేతువాదం చేస్తూ ఉంటారు, తరికిస్తూ ఉంటారు. దేవుడు ఇప్పుడే చేయాలి, ఇప్పుడే చేయాలి, మీ దేవుడు గొప్పవాడైతే ఇప్పుడే చేయాలి, ఇప్పుడే చేయాలి. దేవుడు ఎప్పుడు గొప్పవాడే, ఎందుకు ఆయన దేవుడు అన్నాడు. హల్లెలూయా. ఆయన చేస్తాడు, నువ్వు చేయమంటే చేయి, కానీ దైవజనుడు చేయమంటే చేస్తాడు. ఎవరో విశ్వాసము లేనివాడు, దేవుని గురించి అవగాహన లేనివాడు, దేవుడి అంటే తెలియనివాడు, దేవుని ఎరగలేని వాడు, దేవుని స్వరం వినలేని వాడు, దేవుడి గురించి ఆలోచన లేనటువంటి వాడు వచ్చి మీ దేవుడు గొప్పవాడైతే ఇప్పుడు కార్యం చేయమంటే చేస్తాడు దేవుడు. కానీ ఎప్పుడు చేస్తాడంటే ఏలియా అడిగాడు, ఆహాబు కళ్ళు తెరవబడ్డానికి దేవుడు చేశాడు. ఇక్కడికి వచ్చాక 51 మంది కూడా మా రాజుగారు కంటే ఇక్కడ గొప్పవాడు అని గుర్తుపెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఈ రాజు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన ఒక్కడే కాదు, ఏలియా ఒక్కడే లేడు అక్కడ. ఏలియాలో దేవుడిని యెహోవా ఉన్నాడు. హల్లెలూయా. ఏలియాలో ఎవరున్నాడట? దేవుడే. దేవుడు ఆ విశ్వాసం లేని వాడు పిలిస్తే వెళ్ళిపోవడం పరిగెత్తుకుంటాడు. వారి దగ్గరికి వాక్యము విశ్వాసం కలిగి ఉండాలి, దేవుడికి కావాలని తప్పన ఉండాలి, దేవుడిని వెతకాలని ఆలోచన ఉండాలి, దేవుడితో మాట్లాడాలి, దేవుడిని వెతకాలి, దేవుడిని కనుగొనాలి, దేవుడిని చూడాలి, ఒక ప్రత్యక్షత కలిగి ఉండాలి, ఒక దర్శనం కలిగి ఉండాలి. నువ్వు ఆయన స్వరం వినడానికి నీకు తప్పన ఉండాలి, పట్టుదల ఉండాలి. ఇలాంటి ఏమీ లేకుండా ఎవరు వచ్చి మా రాజు రమ్మన్నాడంటే వెళ్ళదు. దైవజనుడు. దేవునికి స్తోత్రం. దైవ చిత్తంలో బట్టి నడిచేవాడే దైవజనుడు. అలాగా ఏలియా దేవుని చిత్తానికి తల వంచి దేవుని చెప్పే వరకు కూడా ఆ స్థలం విడిచి దిగి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ మనం చూసిన ఒక భయంకరమైన మాట చెప్పాడు. ఎక్రోను దేవత అయిన బయలుజుడు యొద్దకు మీరు విచారింపబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవిక మంచం మీద నుండి దిగకుండగా నీవు నిశ్చయముగా మరణము నొందుదువు. ఆ 3వ వచనంలో చెప్తాడు, ఏమంటున్నాడు తెలుసా? యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగ సెలవిచ్చును, లేచి సోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొని పోయి ఇట్లా, ఇశ్రాయేలు వారిలో దేవుడు ఉన్నాడా లేడనుకొని, ఉన్నవాడా లేడనుకొని ఎక్రోను దేవత అయినా బలిజన దేవత వద్దకు. అసలు దేవుడు ఉన్నాడా లేదనడానికి వాళ్ళకి తెలియదు. అసలు విశ్వాసం, అసలు భూమాకాశం సృజించిన సృష్టికర్తకు దేవుడు ఉన్న సంగతే జనులకు తెలియదు. నిన్న నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఒక అర్చుకైన ఇంకొక హైందవ సహోదరుడు కలిసి డిబేట్ చేస్తూ మాట్లాడుతాడు. దేవుడు భూమాకాశములు ఆది యందు సృజించును, భూమి నిరాకారముగాను శూన్యముగా ఉన్నది, జలముల మీద తన ఆత్మ అల్లాడుచున్నది అంతే. అప్పుడు నిరాకారంగా ఉంది కదా, శూన్యముగా ఉంది కదా, దేవుని ఆత్మ అక్కడ జలములు లేవన్నాడు కదా, దేవుని ఆత్మ ఎలాగ అల్లాడుచున్నది అంటున్నాడు. నిజంగా నేను ఒక ఇబ్బంది పడ్డా, అవునా అనిపించింది. కానీ ఉదయం ప్రసంగి గ్రంథం చదివితే నిజమే, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుతుంది. ఆకాశం మీద ఉన్నటి వర్షపు జలములను వేరుపరిచి అది భూమి మీద, అంటే దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుంది? పైనే ఉంటుంది. నేల మీద ఎందుకు ఉంటుంది? నాకు ఎక్కడ ఆశ వచ్చింది. అజ్ఞానులు ఏదో ఒకటి పట్టుకొని దాన్ని పట్టుకుని ఊరులాడని కాదు. దేవుడు మాట నిరర్ధకము కాదన్నాడు. ఆయన వాక్యము సత్యమే.
ఆయన మాటే శాసనం అండి. తెలియక చాలామంది ఆ మాట విలువ తెలియక, దేవుని గురించి అవగాహన తెలియక ఏదో ఒక వంక ఏదో ఒకటి పట్టుకొని లాగడం చూస్తారు. దేవునికి స్తోత్రం. ఆర్ఆర్కే మూర్తి గారు దైవజనులు మీ అందరికీ తెలిసిన వ్యక్తే. కొంతమంది దొరలు వచ్చి బాగా ఇంగ్లీష్ చదువుకొని ఆ ఇంగ్లీష్లో తెలుగులో తర్జుమా చేయాలి, బైబిల్ రాయాలని అడిగితే ఎవరున్నారంటే ఆర్ఆర్కే మూర్తి గారు అన్నయ్య గారి పేరు చెప్పారట. ఆయన కాకినాడలో ఉంటాడు. సరైన అక్కడికి వెళ్తే నాకంటే బాగా చదువుతాడు మా తమ్ముడు, నాకంటే బాగా చెప్తాడు ఇంగ్లీష్ చదివి కూడా, ఆయనకి బాగా తర్జుమా చేయడం వచ్చంటే సరే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే బైబిల్ ఇచ్చి ఇందులో ఈ గ్రంథం చేయమన్నాడు. గ్రంథం పేరు యోహాను సువార్త. ఏంటట? యోహాను సువార్తని జాగ్రత్తగా దీన్ని తెలుగులోకి తర్జుమా చేయాలి, అనేకులు పంపించాలంటే ఇది నువ్వు ముందు చదివిన తర్వాతే దీన్ని వ్యాకరణ రాయడానికి ప్రయత్నం చేయి. చదవకుండా ఆ ఇంగ్లీష్ తీసుకుని నువ్వు తెలుగులో రాసి వద్దని చెప్పాడట. చదువుతున్నాడట. మామూలు అన్ని పుస్తకాలు ఒకటే కదా అనేసి ఏదో ఒక తప్పు దొరుకుతుంది అని చూస్తున్నాడంటే ఆరోగ్యమూర్తి గారు యోహాను సువార్తలో చదువుతున్నాడు. దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఈ లోకమునికి ఎంతో వెలుగైనా, లోకములోనికి నేను వెలుగైనా, లోకములో వెలుగైనా, లోకానికి వెలుగైనా, మనుషులకు వెలుగైనా, నాలో ఉన్న జీవము మనుషులు వెలిగించి ఇవన్నీ చదువుతుంటే ఈయనకి ఈ బైబిల్ ఈ సువార్త చదివేటప్పటికి అన్నిసార్లు చదివేటప్పటికి ఈయనకి మారుమనసు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. అలా అన్నయ్య అంటున్నాడట, అరే బైబిల్ చదువుతున్నావు జాగ్రత్త, నువ్వు అందులోకి వెళ్ళిపోతావా, మారిపోకరా క్రైస్తవుడు అంటే అన్నయ్య నేను ఎప్పుడో మారిపోయాను అన్నట్టు. దేవునికి స్తోత్రం. దేవుడిని తప్పులు వెతకడం మానవుడికి సాధ్యం కాని పనులు ఎప్పుడు కూడా మానవుడు చేయకూడదు. దేవుడి దగ్గర తప్పులు ఏముంటాయండి? తప్పులు మనం చేస్తాం, తప్పులు చేస్తాం తప్ప దేవుడు ఎప్పుడు కూడా తప్పు చేయడానికి ఒప్పుకోడు. ఏమాత్రము కూడా తప్పులు ఒప్పుకోవడం, తప్పులు కప్పుకోనివ్వడం. దేవుడి స్తోత్రం. ఒప్పుకొని విడిచిపెట్టమంటారు, కప్పుకోవద్దని చెప్తారు. దేవుడి స్తోత్రం. ఇక్కడ ఆహాబు ఆయన మరణమైన తర్వాత ఆ మోయాబులు ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబడి చేసినప్పుడు అహాజియా ఆ సోమ్రోను రాజుతో కలిపిన పనులు బట్టి అక్కడ ఉన్న ప్రవక్త ఏలియాని వారు ఎంత సునాయాసంగా ఆ ఏరియా మీదకి వాళ్ళు ఉక్రోషాన్ని లేదా వాళ్ళు ఏరియా లోబడిన తత్వాన్ని వారు రకరకాలుగా వారు బయలుదేవతలే దేవుడు తప్ప యెహోవా దేవుడు ఎక్కడున్నాడు ఎందుకు చూపిస్తాడు?